మిత్రులందరికీ నమస్కారం. మిత్రులరా, ఆరోగ్య అభిమానులరా, మన కుటుంబాల్లో ఇబ్బంది పడేటువంటి సమస్యల్లో గ్యాస్ ట్రబుల్ కూడా ఒకటి ప్రధానమైన సమస్యగా ఉంది. ఈ గ్యాస్ ట్రబుల్ పైకి కనిపించదు, మనమేమో లోపల పొట్టలో ఇబ్బందితో బాగా బాధపడుతూ ఉంటాం. అది ఎంత ఇరిటేషన్ పెంచుతుందంటే కుటుంబంలో ఇతర అంశాలు ఏమైనా వచ్చినప్పుడు ఓపికగా ఉండేటువంటి స్థితిని కూడా మనసులో ఆ గ్యాస్ ట్రబుల్ మిగల్చవు. పైగా అది చాలా దీర్ఘకాలపు వ్యాధిగా ఉంది. అది పట్టించుకోకుండా కుదరదు. ఒక్కోసారి ఏంటి తగ్గిపోయిందిలే అనిపిస్తుంటుంది, మళ్ళీ రేజ్ అవుతుంది, తగ్గిపోయిందిలో మళ్ళీ అలా సంవత్సరాలుగా బాధపడుతున్న వాళ్ళు తెలుసు. పైగా వీళ్ళు ఎలా ఉన్నారంటే పాత పేషెంట్ సీనియర్ డాక్టర్ లాగా అయిపోతాడని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా కూడా మనం అడిగే పొజిషన్ లేదు. ఏ జంటాకో, ర్యాంటాకో, ఓఎంఏజో, ఓంప్రజోలో, ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చినటువంటి ప్యాంటాఫో, ఇంకా చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా వీళ్ళకి ఆ పేర్లన్నీ బట్టిలో ఉంటున్నాయి. ఏదో ఒకటి తెచ్చుకుంటున్నారు, మింగేస్తున్నారు, తాత్కాలికంగా అలా 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 వెళ్ళిపోతున్నారు. అయితే మరి ఏదో జరుగుతూ ఉంది కదా, ఇంకేంటి దీంట్లో అనుకోవటానికి లేదు. దీంట్లో ఒక సీరియస్ విషయం ఏంటంటే, మీరు గ్యాస్ ట్రబుల్స్ని, ఆ లోపల అల్సర్స్ ఫామ్ అవుతున్న అల్సర్స్ని అట్టగే దీర్ఘకాలం వాయిదా వేసుకుంటా వస్తే అదేదన్నా పెద్ద జబ్బుగా మారితే మనం ఇబ్బంది పడమా? మీరు ఆలోచించండి. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి గ్యాస్ ట్రబుల్ ఉందండి, మీకు అల్సర్ ఉంది, అందుకే ఇప్పుడు అది ఏమైందంటే ఇట్లా అయింది అంటే చాలా భయపడిపోతున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి కదా. ఖర్చు పెట్టేయడం తర్వాత సంగతి అండి. కుటుంబంలో ఉన్నటువంటి శాంతిని దూరం చేస్తూ అందరం సంక్షోభంలో పడిపోతున్నామా లేదా? అక్కడ దాకా తెచ్చుకోవాల్సిన అవసరం మనకేం లేదండి. ఎందుకంటే ప్రకృతి ప్రసాదించినటువంటి వనరుల్ని మనం ఉపయోగించుకుంటూ, కన్న తల్లి లాంటి ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని మనం తింటూ గ్యాస్ ట్రబుల్ని గెలవగలిగేటువంటి అవకాశాలు ఎన్ని అద్భుతాలు, మహాద్భుతాలు మన ఎదురుగా ఉన్నాయో. అంటే ఎవరన్నా గెలిచిన పేషెంట్ ఉన్నాడా అని నేను వేరే ఉదాహరణ ఇవ్వడం అవసరం లేదు. ఎందుకంటే నా గురించి వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ నేను అల్సర్తో, గ్యాస్ ట్రబుల్తో బాధపడేటువంటి దీర్ఘకాలిక పేషెంట్గానే తెలుసు తప్ప ఆ పూర్వపు చరిత్ర అంతా, ఉదాహరణకి 25 ఏళ్ల వెనక్కి వెళితే ఇప్పుడు నాకు 56 అయిపోయినాయండి, 57కి వచ్చాను. కానీ ఈ 25 ఏళ్ళు వదిలేసి గత 25 ఏళ్ల చరిత్ర అంతా చూస్తే ఏంటంటే ఒక 10-12 సంవత్సరాల పాటు సీరియస్ పేషెంట్ నేను. నాకు బాగా తెలుసు పొట్ట ఉబ్బిపోవడం, కడుపులో మంట, అన్ఈజీనెస్. 1 గంట 2 గంటలో ఎక్కడైనా ఉపన్యాసం చెప్పాల్సి వస్తే ఉపన్యాసం చెప్పిన తర్వాత పొట్ట పట్టుకునేవాడిని. ఆనాడు ఏదో విద్యార్థి ఉద్యమంలో ఉండేవాడిని, ఆ పొట్ట పట్టుకుని బాధపడేవాడిని. కానీ నేచర్ని అర్థం చేసుకున్న తర్వాత, కన్నతల్లి నేచర్ కదా అనుకున్న తర్వాత ఇవాళ మీతో చాలా ధైర్యంగా చెప్తున్నాను, వదిలేయండి. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, సంవత్సరం కాదండి, 3 నెలల మీ కృషితోటి మీకు శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. ఇవాళ ఏది 25 ఏళ్ళుగా నన్ను టచ్ కూడా చేయటం లేదేం గ్యాస్ ట్రబుల్, అల్సర్స్ ఏమైనాయి. నేను అప్పుడు నాగేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఏసియన్ ఇన్స్టిట్యూట్ పెట్టారు కదా, అంతకుముందు వేరే ఏదో ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్లో ఆయన ఉండగా నేను 2 సార్లు ఆపరేషన్ కోసం గ్యాస్ ట్రబుల్ మీద మా ఖమ్మం నాగభూషణం గారు మీరు హైదరాబాద్ వెళ్ళటం మంచిదంటే అక్కడికి వెళ్ళాను. ఆయన ఏమన్నారంటే, ఇంత చిన్న వయసులో ఆపరేషన్ కాదు బాబు, ఇంకా జాగ్రత్తలు తీసుకొని నేను టాబ్లెట్ రాస్తానని రెడ్డిస్ ల్యాబొరేటరీ వాళ్ళది ఓంప్రజోల్ క్యాప్సిల్ రాసి పంపారు. రోజు పొద్దున్నే పడగడుపున ఇది వేసుకొని చెప్పి పంపారు. ఈ ప్రకృతి పరిచయం అయిన తర్వాత, నేచర్ అర్థమైన తర్వాత వదిలిపోయిందండి. మీరు కూడా ప్రయత్నం చేయండి, అద్భుతంగా గెలుస్తారు మీరు. అన్ఈజీనెస్ పోతుంది, గ్యాస్ ట్రబుల్ వదిలిపోతుంది. దానికి మనం ఏం చేయాలి అంటే, సులభంగా చేసేటువంటి తాత్కాలిక రిలీఫ్ కోసం చేసే ఒక ప్రయత్నం ఒకటి చెప్తాను. బాడీలో నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి గ్యాస్ ట్రబుల్ని తగ్గించడానికి, అల్సర్స్ని తగ్గించడానికి దానంతరం అదే ప్రయత్నం చేసుకోవడానికి ఏం చేయాలంటే, మీరు పొట్ట మీద 3 పూటల తడి పట్టి వేసుకోండి. అదేంటి లోపలికి ఏదన్నా వేస్తారని చెప్పి పట్టి అంటారేంటి? అద్భుతం. మేము ఆశ్రమాల్లో ఏం చేస్తామంటే మట్టి పట్టి వేస్తాం. మీరు ఇంట్లో ఏం చేయండి, ఆ మట్టి ఏదో మెత్తటి మట్టి దొరకదు కదా, మీరు ఫ్రిడ్జ్ నీళ్లు తీసుకొని, చల్లటి వాటర్ బాటిల్ తీసుకొని పలసటి టవల్ తడిపి, ఆ చల్లటి తవడు కారిపోకుండా నీళ్లు లైట్గా పిండి, చల్లగా ఉన్న టవల్ని పొట్ట మీద మీరు ఉదయం 15 నిమిషాలు, మధ్యాహ్నం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు ఉంచండి. ఎంత మంచి రిలీఫ్ దొరుకుతుందో ఆశ్చర్యపోతారు మీరు. లోపల పైకి రిలీఫ్ రావడం కాదు, లోపల రిపేరింగ్ సిస్టమ్ అంతా యాక్టివ్ అయిపోతుంది. చాలా మంచి రెమెడీ అవుతుందండి. మీరు చేయండి, ఇవాటి నుంచి మొదలెట్టేయండి. ఒకటి. అలాగే మరొక పని ఏం చేయాలంటే, మోషన్ ఫ్రీగా లేదా ఉందనేది చాలా కీలకమైన అంశం. మరొకటి ఏంటంటే, ఒత్తిడికి గురవుతున్నామా లేదా అనేది మరొక సీరియస్ విషయం. ఈ 2 కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. మోషన్ ఫ్రీగా లేకపోతే మేము మా వీడియోస్లో డైట్ ప్లాన్గా ఇస్తున్నటువంటి డైట్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మోషన్ చాలా ఫ్రీగా ఉండాలి. అవసరమైతే మీరు రోజులో 50% ఓన్లీ ఫ్రూట్సే, ఒకేసారి తీసుకోలేకపోతే అప్పుడు 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 అలా. ఉదాహరణకి నీళ్లుగా ఉండే పళ్ళు ఉంటాయి కదా, పుచ్చకాయ కానీ, బొప్పాయి కానీ, పండిన జామ కానీ, పండిన కర్బూజా కానీ, అట్లా వాటర్ కాంటెంట్, ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ని మీరు ఆహారంగా తీసుకోండి. ఏది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు తినాల్సిన అవసరం లేదు.
మీకు వీలైతే ఎన్నిసార్లు వీలైతే అప్పుడు కొంచెం మీరు పొట్టలో ఇబ్బంది పడకుండానే, పొట్టను ఖాళీగా ఉంచకుండానే, యాసిడ్స్ ఫామ్ అయ్యి అక్కడ ఇబ్బంది కాకుండానే మీరు జాగ్రత్తలు తీసుకుంటూ రండి. ఓకేనా? మరొకటి ఏమిటంటే, మోషన్ ఇబ్బంది ఎంత రిస్క్ పెడుతుందో అలాగే ఒత్తిడికి గురైతే కూడా అల్సర్స్ అంతే వస్తాయండి, గ్యాస్ ట్రబుల్ అంతే ఫామ్ అవుతుంది. మీరు వ్యక్తిగత అనుభవం గుర్తు తెచ్చుకోండి. మంచిగా ఈ 10 రోజుల నుంచి ఏ ఇబ్బంది లేకుండా పొట్టలో హాయిగానే ఉంటాం. ఒకరోజు ఏమవుతుందంటే ఏదో ఒక అంశం మీద కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి గట్టిగా అరిచేస్తాం, బీపీ పెరిగిపోతుంది. ఏంటంటే ఏమంటాం, ఇది ఇంట్లో పళ్ళెం ఎత్తి కింద పడేసాడంటారే అంత కోపం వస్తుంది. మీరు పళ్ళెం ఎత్తేస్తారో ఫైల్ ఎత్తేస్తారో ఆ కోపం అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత తెల్లారి గమనించండి, జీర్ణ వ్యవస్థ అంతా ఎంత రిస్క్ అయిపోతామో. అంటే మానసిక ఒత్తిడి అంతగా నష్టపడుతుందండి. ఎందుకంటే డైజెస్టెడ్ జ్యూస్ ఫామ్ అవుతాయి మీరు ఒత్తిడి పడేసరికి. మనం డైజెస్టివ్ జ్యూస్ అంటాం, జ్యూసెస్ అవి ఏమన్నా జీర్ణ రసాలు అంటాం. ఈ రసాలకు కావండి యాసిడ్స్ అవి. ఉదాహరణకి కోశంలో ఫామ్ అయ్యే యాసిడ్స్ ఏంటి? ఒకటి ఏది హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది అంటాంగా. హైడ్రోక్లోరిక్ యాసిడ్ మీకు బయట దొరుకుతుందండి, ల్యాబొరేటరీలో దొరుకుతుంది. అది తెచ్చి చూడండి. మాంసం ముక్క అక్కడ పెట్టి హైడ్రోక్లోరిక్ యాసిడ్ దాని మీద వేయండి, మాంసం ముక్క అంతా కరిగిపోద్దండి. అంత పవర్ఫుల్ యాసిడ్స్ లోపల ఫామ్ అవుతాయి. మరి అవి ఎక్కువ ఫామ్ అయితే దానివల్ల ఫస్ట్ నష్టపోయేది ఎవరు? జీర్ణకోశమే. గ్యాస్ ట్రబుల్ రావచ్చు, అల్సర్ రావచ్చు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. కాబట్టి మీరేం చేయాలంటే అతి ఒత్తిడికి మనసు గురి కాకుండా బ్యాలెన్స్ చేయండి. దీనికి పరిష్కారం ఏంటి? ఇందాకే అనేశాను, మానసికంగా ఒత్తిడి పెట్టే అంశాన్ని లోనికి రానీకండి. మహాత్మా గాంధీ ఎక్కడో ఒకసారి చెప్తాడు, వాళ్ళు ఏదన్నా సరే ఆ కామెంట్ నేను పర్మిషన్ ఇవ్వకపోతే నా మనసును చేరదు అని. అంటే వాళ్ళు నెగిటివ్గా అన్నీ పాజిటివ్గా ఏదన్నా దాన్ని మనం రిసీవ్ చేసుకోకపోతే అది మనల్ని ఏం చేయగలదు? షర్ట్ మీద పడిన దుమ్ములాగా ఇలా దులిపేయండి. ఆయన అట్లా అంటాడే, ఈవిడ అట్లా అంటదే, అక్కడ ఇట్లా జరిగిందే, అటన్నిటిని వదిలేయండి. అనుకుంటే అనుకున్నారులే అనండి. మీ మనసును అవేం చేయగలుగుతాయి? ఒత్తిడి ఇంకెక్కడ వస్తుంది?